పంచాంగం మే 31, 2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం శుక్లపక్షం తిథి పంచమి రాత్రి 8:15 వరకు నక్షత్రం పుష్య రాత్రి 9:07 వరకు రాహుకాలం ఉదయం 8:59 నుంచి 10:36 వరకు యమగండం మధ్యాహ్నం 1:51 నుంచి 3:28 వరకు సూర్యోదయం ఉదయం 5:45 సూర్యాస్తమయం సాయంత్రం 6:42 రాశిఫలాలు ముందుగా మేషరాశి ఆరోగ్యం సహకరిస్తుంది. స్నేహితులతో సమయాన్ని గడపడానికి ప్రయత్నిస్తారు. ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడంతో కొత్త స్నేహితులు పరిచయమవుతారు. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆర్థిక ఖర్చు జరిగే అవకాశం ఉంది. సామర్థ్యానికి మించి పనులు చేస్తే ఒత్తిడిని ఎదుర్కొంటారు. తదుపరి వృషభ రాశి మానసిక ప్రశాంతత ఉండేందుకు పర్యావరణంలో సమయాన్ని గడుపుతారు. డబ్బు విలువ తెలుసుకుంటారు. ఆర్థిక మదుపు అలవర్చుకుంటే విపత్కర పరిస్థితుల్లో ఆదుకుంటుంది. కుటుంబ సభ్యులతో విభేదాలను తొలగించుకుని లక్ష్యాలను చేరుకోగలుగుతారు. తదుపరి మిథున రాశి కార్యాలయంలో సీనియర్ల నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఇంట్లో సమస్యలతో చికాకుగా ఉంటారు. స్నేహితుల ద్వారా కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. ఇంట్లో శుభకార్యాలు నిర్వహించబడతాయి. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. ఈ రాశి వారికి అనుకూలమైన రోజు. భవిష్యత్తుకు మంచి ప్రణాళికలు రూపొందిస్తారు. బంధువుల రాకతో ప్రణాళికలు మారుతాయి. సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. తదుపరి కర్కాటక రాశి వ్యక్తిగత పనుల కోసం ఇతరులను ఇబ్బంది పెట్టొద్దు. ఇతరుల అవసరాలు అభిరుచుల గురించి ఆలోచిస్తూ మీ ఆనందాన్ని దూరం చేసుకోవద్దు. అనవసర ఖర్చులు చేస్తున్నవారు ఖర్చులను నియంత్రించుకోండి. స్నేహితుడి సమస్య బాధ ఆందోళన కలిగించవచ్చు. మేషరాశి వారికి ఆరోగ్యం సహకరిస్తుంది. వృషభ రాశి వారు డబ్బు విలువ తెలుసుకుంటారు. మిథున రాశి వారు ఇంట్లో సమస్యలతో చికాకుగా ఉంటారు. కర్కాటక రాశి వారు ఖర్చులను నియంత్రించుకోండి. సింహరాశి ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటారు. బంధువుల రాకతో ఇల్లు సందడిగా మారుతుంది. ఈ రోజు ఆర్థికంగా ప్రయోజనాలు కలుగుతాయి. పిల్లలకు నైతిక విలువల గురించి తెలియజేయండి. ఈ రాశి వారు ప్రేమానుభూతి పొందుతారు. ఖాళీ సమయంలో ప్రశాంతత కోసం ప్రకృతిలో గడుపుతారు. వైవాహిక బంధంలో సంతోషంగా ఉంటారు. తదుపరి కన్యా రాశి ఈ రోజంతా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రాశి వారు అనారోగ్యం నుంచి విముక్తి పొందుతారు. దగ్గరి బంధువుల సహాయంతో చేసిన వ్యాపారం ఆర్థికంగా కలిసి వస్తుంది. స్నేహితుడి సమస్య బాధ ఆందోళన కలిగిస్తాయి. మానసిక ప్రశాంతత కోసం ప్రయత్నిస్తారు. తదుపరి తులారాశి పనిపైన శ్రద్ధ వహించండి. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టే ముందు ఆలోచించి అనుభవజ్ఞుల సలహాతో ముందుకు సాగండి. రహస్య వ్యవహారాలు ఈ రాశి వారి ప్రతిష్టను నాశనం చేస్తాయి. అనవసర విషయాలకు దూరంగా ఉంటూ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. జీవిత భాగస్వామి ప్రవర్తన వృత్తి సంబంధాలను డిస్టర్బ్ చేస్తుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. తదుపరి వృశ్చిక రాశి ఆర్థిక పరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. దీంతో ఆర్థిక లాభాలు పొందుతారు. సన్నిహితులతో రహస్యాలు పంచుకునే ముందు ఆలోచించండి. సన్నిహితులతో సమయాన్ని గడుపుతారు. ఖాళీ సమయంలో వినోదాలతో కాలక్షేపం చేస్తారు. సింహరాశి వారు ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటారు. కన్యా రాశి వారు అనారోగ్యం నుంచి విముక్తి పొందుతారు. తులారాశి వారు పనిపైన శ్రద్ధ వహించండి. వృశ్చిక రాశి వారు ఆర్థిక లాభాలు పొందుతారు. ధనుస్సు రాశి ఆరోగ్యం సహకరిస్తుంది. ఇతరుల నుంచి తీసుకున్న అప్పులు తిరిగి చెల్లించటంతో ఆర్థిక పరిస్థితి నెమ్మదిస్తుంది. కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతూ సమస్యల్ని తెలివిగా పరిష్కరించండి. పని ఒత్తిడితో వైవాహిక జీవితంలో ఎడబాటును ఎదుర్కొంటారు. కానీ చర్చలతో వాటిని పరిష్కరించుకుంటారు. తదుపరి మకర రాశి అనారోగ్యం నుంచి కోలుకుంటారు. సమస్యలు పరిష్కరించుకొని ప్రశాంతంగా ఉండండి. బకాయిలు వసూలు కావటంతో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు. లీగల్ విషయాల్లో సలహా తీసుకోవడానికి లాయర్ని సంప్రదించండి. తదుపరి కుంభరాశి భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి. వాదనలు తగువులకు దూరంగా ఉండండి. ఈ రాశి వారు ప్రేమానుభూతి పొందుతారు. అతిథుల రాకతో ఇల్లు సందడిగా మారుతుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. తదుపరి మీనరాశి ప్రశాంతంగా ఉంటూ జీవితంలో ముందుకు సాగండి.
ఇతరులకు ఇచ్చిన అప్పులు వసూలు కావటంతో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపండి. సెమినార్లు, ఎగ్జిబిషన్ల ద్వారా కొత్త విషయాలను తెలుసుకుంటారు. ధనుస్సు రాశి వారు వైవాహిక జీవితంలో ఎడబాటును ఎదుర్కొంటారు. మకర రాశి వారు అనారోగ్యం నుంచి కోలుకుంటారు. కుంభరాశి వారు భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి. మీనరాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.